నిర్భయమైన ఆత్మ. బొమ్మ కారు రహస్యం. ఒకప్పుడు చైతన్య అనే చిన్నారి ఉండేవాడు. చైతన్యకు తన బొమ్మ కార్లంటే చాలా ఇష్టం. కాని అతనికి ఒక కారంటే భయం. అదేమిటంటే ఆ కారెప్పుడూ ఆగిపోయేది, స్టీరింగ్ తిరిగేది కాదు. చైతన్య తన టీచర్ జ్యోతి ఆంటీని అడిగాడు, ఆంటీ, నా బొమ్మ కారు ఎందుకు భయపడుతోంది, ఎందుకు పనిచేయడం లేదు? జ్యోతి ఆంటీ నవ్వింది, ఈ కార్ పనిచేయడానికి లోపల శక్తి కావాలి కదా చైతన్య. మన శరీరాలు కూడా ఈ బొమ్మ కారులాంటివే. మనం ఎవరు? మనం ఈ శరీరాన్ని నడిపించే చిన్న మెరిసే వెలుగు ఆత్మలం. ఆంటీ కారు వెనుక ఉన్న చిన్న బ్యాటరీ కంపార్ట్మెంటును తెరిచింది. మనమే ఈ బొమ్మ కారులోని బ్యాటరీ. మనం ఆత్మ అని తెలుసుకున్నప్పుడు మనం ఆత్మాభిమానులం అవుతాము. అప్పుడు మనకు ఎలాంటి భయం ఉండదు, ఎందుకంటే ఆత్మ ఎప్పుడూ ధైర్యంగా ఉంటుంది. కాని ఈ ఆత్మ బ్యాటరీ కూడా అప్పుడప్పుడు బలహీనపడుతుంది. అప్పుడు కారు, శరీరం మెల్లగా పోతుంది లేదా ఆగిపోతుంది. అప్పుడు ఏం చెయ్యాలి? జ్యోతి ఆంటీ అడిగింది. ఛార్జ్ చెయ్యాలి, చైతన్య గట్టిగా చెప్పాడు. జ్యోతి ఆంటీ తల ఊపింది. మన ఆత్మ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి మనం పవర్ హౌస్ అయిన మన తండ్రిని గుర్తుచేసుకోవాలి. ఆయన శివపరమాత్మ, ఒక పెద్ద వెలుగుతున్న సూర్యుడిలాంటివారు. ఎప్పుడూ శక్తిని ఇస్తుంటారు. యోగా, ప్రతిరోజూ ఆయనతో కనెక్ట్ అవ్వడం, యోగం మరియు మంచి పనులు చేయడం, పురుషార్థము ద్వారా మనం ఆత్మాభిమానులవుతాము. చైతన్య ఇప్పుడు తన కారును తీసుకున్నాడు. బ్యాటరీని ఛార్జ్ చేసిన తరువాత ఆ కారు భయం లేకుండా చాలా వేగంగా దూసుకుపోయింది. చైతన్య కూడా నవ్వుతూ, నేను ఆత్మను, నేను నిర్భయంగా ఉన్నాను అన్నాడు.